హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తీస్ కిచెన్. ఈరోజు వీడియోలో మోతీచూర్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నార్మల్గా ఈ లడ్డు చేయాలంటే సన్నని బూందీ గరిటె ఉండాలి. అప్పుడు అచ్చం స్వీట్ షాప్లో ఉండే టెక్స్చర్ వస్తుంది. సో బూందీ గరిటె లేకపోయినా కూడా సేమ్ అదే టెక్స్చర్తో వచ్చేలా చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో తయారు చేసుకోవచ్చు. ఈ లడ్డు ఇలా చేశారు అంటే 10 రోజులైనా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఏ పండగకి అయినా స్వీట్ షాప్ నుండి స్వీట్స్ కొని తెచ్చుకునే కన్నా ఇలా ఇంట్లోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ క్వాంటిటీలో స్వీట్స్ తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ మోతీచూర్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కప్ వరకు శనగపిండి తీసుకొని జల్లించి తీసుకోండి. క్వాంటిటీని బట్టి ఇంట్లో ఉండే ఏ కప్ అయినా తీసుకోవచ్చు. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా అదే కప్తో తీసుకోండి. ఇప్పుడు శనగపిండి తీసుకున్న కప్తోనే 3/4 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే 1 కప్పు శనగపిండికి 3/4 కప్ వరకు వాటర్ సరిపోతుంది. ఒకేసారి వాటర్ యాడ్ చేసేస్తే ఎక్కువ లమ్స్ ఫామ్ అయిపోతాయి. సో ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిలో ఇంకా సాల్ట్ కానీ సోడా కానీ ఏమీ యాడ్ చేయనవసరం లేదు. సో ఇలా 1 కప్పు శనగపిండికి 3/4 కప్ వరకు వాటర్ ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ లమ్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఒక పక్క డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఇప్పుడు బూందీ గరిటె లేకుండా చిన్న సైజులో బూందీ రావాలి అంటే ఇలా ఏదైనా పైపింగ్ బ్యాగ్ తీసుకొని మీ దగ్గర ఉంటే తీసుకోండి, లేదా పాల ప్యాకెట్ అయినా ఏదో ఒకటి తీసుకొని ఇలా కొద్దిగా బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బూందీ చిన్న సైజులో రావడానికి ఇలా చివర్లో బాగా చిన్నగా కట్ చేసుకోవాలి. పెద్దగా కట్ చేసేస్తే ఆయిల్లో వేసేటప్పుడు పిండి అంతా కూడా ఒకేసారి పడిపోతుంది. ఆయిల్ బాగా వేడయ్యాక ఇలా చిన్న చిన్నగా డ్రాప్స్లో పడేలా వేసుకోవాలి. ఈ పైపింగ్ బ్యాగ్ని లైట్గా ప్రెస్ చేస్తూ వేసుకోవాలి. ఒకేసారి గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేస్తూ డ్రాప్స్లో పడేలా వేసుకోండి. అప్పుడే రౌండ్ షేప్లో వస్తుంది. ఆయిల్లో వేసినప్పుడు పిండి మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా మాత్రమే వేసుకోవాలి. ఇలా పూర్తిగా ఒక లేయర్ వరకు అయ్యేలా వేసుకుంటే సరిపోతుంది. బూందీ వేయడానికి మాత్రమే కొంచెం టైం పడుతుంది. ఫ్రై అవ్వడానికి 1 నిమిషం కూడా పట్టదు, వెంటనే ఫ్రై అయిపోతుంది. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యి కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్ నుండి తీసుకోవాలి. మీరు కట్ చేసేటప్పుడు హోల్ అనేది పెద్దగా పెట్టేస్తే శనగపిండి ఎక్కువగా పడిపోతుంది. అప్పుడు మీకు షేప్ అనేది కూడా సరిగా రాదు. సో లైట్గా ప్రెస్ చేస్తూ ఇలా చిన్న చిన్న డ్రాప్స్ పడేలా వేసుకోండి. ఈ ప్రాసెస్లో చేయాలి అంటే కొంచెం టైం పడుతుంది. కానీ సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో మోతీచూర్ లడ్డు జాలి గరిటె లేకుండా కూడా చేయాలి అంటే ఇలా చేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది. చూసారు కదా, బూందీ అనేది ఇలా చిన్న చిన్నగా చాలా బాగా వస్తుంది. మిక్సీ వేయాల్సిన పని కూడా లేదు, ఇలానే చేసుకోవచ్చు. ఇప్పుడు మిగతా పిండితో కూడా ఇలానే వేసి తీసుకోండి. సో ఇలా అంతా కూడా బాగా ఫ్రై చేసి తీసుకోవాలి. చూడండి బూందీ కూడా ఎంత బాగా వచ్చిందో. అన్నీ కూడా మ్యాక్సిమం రౌండ్ షేప్లోనే వచ్చాయి. మీరు తక్కువ క్వాంటిటీలో ఈ లడ్డు ప్రిపేర్ చేయాలి అంటే ఇలా ఈ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఇలా బూందీ రెడీ చేసుకున్నాక పక్కన పెట్టేయండి. ఇప్పుడు పాకం కోసం శనగపిండి తీసుకున్న కప్తోనే 3/4 కప్ వరకు షుగర్ తీసుకోవాలి. 3/4 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు శనగపిండికి 3/4 కప్పు షుగర్ అయితే స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ అయితే స్వీట్ చాలా ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత మోతీచూర్ లడ్డు అచ్చం బయట కొన్నట్టే రావాలి అంటే కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. పంచదార అంతా కూడా ఇలా బాగా కరిగిన తర్వాత మరి తీగ పాకం కాకుండా చేతికి కొంచెం స్టిక్కీగా తగిలేలా ఉంటే సరిపోతుంది. అంటే లేత తీగ పాకం వచ్చే వరకు చేసుకోవాలి. పాకం ఎక్కువగా వస్తే లడ్డూలు చాలా గట్టిగా వచ్చేస్తాయి. సో ఇలా చేతికి బాగా స్టిక్కీగా అయ్యేంత వరకు ఉంటే సరిపోతుంది. ఇలా వచ్చాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కొంచెం పల్చగా అయినట్టుగా ఉంటుంది. అంతా బాగా కలుపుకొని కవర్ చేసి లో ఫ్లేమ్లో ఇదంతా కూడా కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. 3-4 నిమిషాలకి పాకం అంతా కూడా బూందీకి బాగా పడుతుంది. ఇప్పుడు దీనిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు వాటర్ మెలాన్ సీడ్స్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లగా అయ్యాక దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి అంతా బాగా కలుపుకోవాలి. ఈ లడ్డూలోకి నెయ్యి కూడా ఎక్కువగా అవసరం ఉండదు. జస్ట్ ఇలా లాస్ట్లో లడ్డు చేసేటప్పుడు 1 లేదా 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మీకు నచ్చిన సైజులో లడ్డు ప్రిపేర్ చేసుకోవడమే. స్వీట్ షాప్లో అయితే 15 రోజులైనా కూడా లడ్డూలు ఫ్రెష్గా ఉండడానికి లిక్విడ్ గ్లూకోజ్ యాడ్ చేస్తుంటారు. అది హెల్త్కి అంత మంచిది కాదు.
సో ఈ ప్రాసెస్లో లడ్డూలు చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. 10 రోజులైనా కూడా ఇంతే ఫ్రెష్గా ఉంటాయి. చూసారు కదా, చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా చేస్తారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.